ఎలాంటి సంతలోకి వెళ్ళాలి కెమెరా పట్టుకొని మామూలుగా ఉంటుంది అన్నమాట. అసలు ఖాళీ లేదు. ఈ సంతలో ఉన్న జనాలతో రోడ్డు ఫుల్ అయిపోయింది. రోడ్డు ఇటు సైడ్ అటు సైడ్. లోపల చూడండి జనం జాతరకు వచ్చినట్టున్నారు లోపల. సంత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్ళే బస్సులో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో అనకాపల్లి నర్సీపట్నం ఒక 60-70 ఉంటుందేమో. ఇప్పుడు మనం నేషనల్ హైవే 16లో జర్నీ చేస్తాం, మన ఇంటీరియర్లో జర్నీ కూడా చేస్తాము. డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఈ జర్నీ. నేషనల్ హైవే 16లో జర్నీ నాకు తెలుసు. అక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని లోపలికి వెళ్ళింది చాలా చాలా బాగుంటుంది. ఇంటీరియర్లో ఫుల్గా మార్నింగే విలేజ్ వైపు పీక్స్లో ఉంటుంది అన్నమాట. అనకాపల్లి బస్ స్టాండ్లో చాలా బస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడే అరకు వెళ్ళే బస్ అయితే వెళ్ళిపోయింది. విజయనగరం బస్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఈ వ్లాగ్ విజయనగరం అయితే రావాలి. ఈ వ్లాగ్ ప్లేస్లో విజయనగరం అయితే రావాలి. అక్కడ జనాన్ని చూసి భయం వేసింది అన్నమాట. విజయనగరం వెళ్ళే బస్సెస్కి జనం బస్ స్టాండ్లో కూడా ఆగనీయట్లేదు. సరే అని చెప్పి ఇంకొక ఆప్షన్ చూసుకున్నాం. పాడేరు వెళ్దాము, సమ్మర్లో అరకు సైడ్ ఎలా ఉంటుంది చూపెడదాం అనుకున్నాను. అది కూడా అంతే, అసలు గేట్లో కూడా ఖాళీ లేదు, అంత క్రౌడ్ అయితే ఉన్నారన్నమాట. లాస్ట్కి ఒకే ఒక బస్సు దొరికింది, నర్సీపట్నం బస్సు. ఈ బస్సులో ఇది సిచ్యువేషన్, సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నారు జనం అందరూ విజయనగరం వెళ్ళే బస్ కోసం వెయిటింగ్ మాట. వీళ్ళందరూ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద విజయనగరం బస్ అయితే ఆగుతుంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద నర్సీపట్నం బస్. మనకు ఇప్పుడు టైం అయితే 6:40 అయితే అవుతుంది. 6:40కి అనకాపల్లి నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయింది. నేను ఇందాక ఇంట్రడక్షన్లో మీకు 60-70 ఉంటుందని చెప్పాను కదా. కాదు, 45 కిలోమీటర్స్. 45 కిలోమీటర్స్ మనం మహా అయితే గంటన్నర పడుతుంది టైం అంతే. అండ్ అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్ళడానికి 2 రూట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మన నేషనల్ హైవే 16 ఎక్కి కొంచెం దూరం జర్నీ చేసి తాళ్ళపల్లి దగ్గర ఒక డైవర్షన్ తీసుకొని నర్సీపట్నం అయితే వెళ్తాము. అండ్ ఇంకొక రూట్ ఏంటంటే ఇంటీరియర్ నుంచి చోడవరం వడ్డాది దగ్గర డైవర్షన్ తీసుకొని అక్కడ ఇంటీరియర్ నుంచి నర్సీపట్నం అయితే వెళ్తాం అన్నమాట. నేషనల్ హైవే 16 పైన కనబడుతుంది కదా, దాని మీదకైతే వెళ్ళిపోతాం ఇప్పుడు. ఈ వ్లాగ్ ప్లేస్లో విజయనగరం వ్లాగ్ రావాలన్నాను కదా, అదైతే ఎలా వెళ్తాము విజయనగరం సైడ్. మనం ఇది నర్సీపట్నం సైడ్ అంటే ఒక డైవర్షన్ తీసుకుంటాం చూడండి, అటు సైడ్ అయితే వెళ్తాం అన్నమాట. స్ట్రైట్కి వెళ్ళిపోతే మునగపాక చాలా రూట్స్ అయితే ఉన్నాయి. ఆ రూట్లో కూడా బస్సెస్ అయితే తిరుగుతున్నాయి కొన్ని. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వరకు మొత్తం 45 కిలోమీటర్లు అండి. 45 కిలోమీటర్లకి 50 రూపాయలు. మనం ఉన్న అనకాపల్లి దగ్గర నుంచి చెన్నై 854 కిలోమీటర్స్. అనకాపల్లి సరౌండింగ్స్లో ఎక్కువ చెరుకు అయితే దొరుకుతుంది. చెరుకు తోటలు అయితే చాలా ఉంటాయి. బెల్లం కూడా దొరుకుతుంది అన్నమాట చుట్టుపక్కల. అండ్ చాలా విలేజెస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి అనకాపల్లి దగ్గర నుంచి. స్ట్రైట్ వెళ్ళిపోతే ఎలిమెంట్స్లీ 26 కిలోమీటర్లు. ఎలిమెంట్స్లో దాటి ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళిపోతే పాకిరపేట. కాలేజ్ జంక్షన్, కొత్తూరు. జర్నీ చేస్తుంది అనకాపల్లి నర్సీపట్నం రెండు ఒకే జిల్లా, అనకాపల్లి జిల్లా. తుని 63 కిలోమీటర్లు స్ట్రైట్. అనకాపల్లి నర్సీపట్నం అంతా ఒకప్పుడు విశాఖ జిల్లాలో ఉండేది. జిల్లాలు సపరేట్ అవ్వకముందు. సపరేట్ అయిన తర్వాత అనకాపల్లి నుంచి పాకిరేపేట వరకు ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ అనకాపల్లి జిల్లాలోకి అయితే వెళ్ళిపోయాయి. కసీం కోట 7 అవుతున్నా సరే జనాలు బయటికి రాలేదు. చాలా పెట్రోల్ బంకులు లైన్గా ఉన్నాయన్నమాట. లారీలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. ఒకప్పుడు పెట్రోల్ బంక్ ఇది. హైవేలో జర్నీ అంటే ఇదే బాధ. సర్రమని వెళ్ళిపోతారు. మధ్యలపాలెం డిపో సంబంధించిన బస్సు అది. ఈ ఊర్లో ఎలా అంటే మొత్తం అంతా హైవే మీదే. ఇటు సగం ఊరుంది, అటు సగం ఊరుంది, మధ్యలో హైవే ఉంది. బయ్యవరం ట్రైన్ మీద జర్నీ చేసినప్పుడు కనిపించే ఊర్లు ఇవన్నీ. కసీంకోట, బయ్యవరం, ఇదంతా బయ్యవరమే. తేగాడ అంటే ఎక్కడి నుంచి తేగాడ. పెట్రోల్ బంకు బ్యాక్గ్రౌండ్లో కొండ. ఏదో నేషనల్ హైవే జర్నీలా లేదు ఇది. ఐ లవ్ BPCL. శారదావనం, ఇదే శారదావనం.
కోనసీమలో జర్నీ చేసినప్పుడు కొబ్బరి ఎక్కువ కనపడుతుంది కదా, ఇటు సైడ్ మొత్తం అంతా తాటి చెట్లే. బాబోయ్ జమ్మదులపాలెం. ఈ రూట్లో మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెట్రోల్ బంకులు, రెస్టారెంట్స్, డాబాలు ఎన్ని కావాలితే అన్నీ కుప్పలుగా ఉన్నాయి. ఇదే పెట్రోల్ బంకు, దీని పక్కన ఇంకొక పెట్రోల్ బంకు. ఇప్పటికొక 15 దాకా చూసుంటాను నేను అనకాపల్లి స్టార్ట్ అయిన దగ్గర నుంచి. మనం వచ్చి ఒక 12 కిలోమీటర్ల 10 కిలోమీటర్లు అయ్యి ఉంటుంది అంతే. నర్సీపట్నంకి డైవర్షన్ తీసుకునే రూట్ అయితే వచ్చింది. లంబసింగికి కూడా డైవర్షన్ ఇదే. ఏ ఊరిది? పాయకరాపేట బస్సు అయితే వెళ్ళిపోతుంది. నేషనల్ హైవే 16కి బాయ్. ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ లంబసింగ్ వెళ్ళడానికి ఈ రూట్ అయితే వాడుతుంటారు అన్నమాట. 63 కిలోమీటర్స్ మనం ఉన్న ఊరు దగ్గర నుంచి. నేషనల్ హైవే 16 నుంచి డైవర్షన్ తీసుకున్నాం కదా, ఇది తాళ్ళపాలెం జంక్షన్ అంట. తాళ్ళపాలెం ఊరు. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో కూడా. మన తెలుగు స్టేట్స్ అనుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చెయ్యాలంతే మనం. ఒకప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉండేది ఆ హౌస్, ఇప్పుడు అయిపోయింది. టిఫిన్ షాప్లు అయితే ఖాళీ లేవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాళ్ళపాలెం. మీకు కెమెరాలో ఎలా కనబడుతుందో కానీ మామూలుగా లేదా రియాలిటీలో ఒక రేంజ్లో ఉంది ఈ వ్యూ అంతా. కొంచెం అనకాపల్లి పాడేరు వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది అలాగే ఉంది. చోడవరం దాటిన తర్వాత సేమ్ ఇలాగ ఉంటుంది. ఈ రూట్ అంతా కొండలు కనపడుతుంటే దూరంగా, వాటిలో ముందు జర్నీ చేసుకొని వెళ్తూ ఉంటే చెరుకు ఎక్కువ దొరుకుతుందని చెప్పాను కదా. చెరుకు బెల్లం తయారు చేసి ప్లస్ బెల్లం కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఈ రూట్లో నేను జర్నీ చేయడం ఫస్ట్ టైము. నేషనల్ హైవే 16లో జర్నీ చేశాను నేను, ఈ రూట్ అయితే చేయలేదు. పోలవరం కాలువలో ఉంది ఇది. ప్లే గ్రౌండ్లో అయిపోయింది అది. సంత మేకలు, కోళ్ళు అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట. చాలా పెద్ద సంత. ఎలాంటి సంతలోకి వెళ్ళాలి కెమెరా పట్టుకొని, మామూలుగా ఉంటుంది అన్నమాట. అసలు ఖాళీ లేదు. ఈ సంతలో ఉన్న జనాలతో రోడ్డు ఫుల్ అయిపోయింది. రోడ్డు ఇటు సైడు అటు సైడు. లోపల చూడండి, జాతరకు వచ్చినట్టు ఉన్నారు లోపల. ఇది చూడడానికి ఎలా ఉంది. ఈరోజు జర్నీ చేస్తున్నాం మనం. విజయనగరం వెళ్ళకుండా ఇటు సైడ్ వచ్చాము. ఇటు సైడ్ ఏమో షాపులు ఉన్నాయి, మటను, చికెను, ఇంకా రకరకాల షాపులు ఉన్నాయి. నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి సంత అయితే నేను ఎప్పుడు చూడలేదు. సెల్ ట్రాఫిక్ కదలడానికి కూడా లేదు, అంత ట్రాఫిక్ ఉంది చాలా దూరం వరకు. ఈరోజు సోమవారం జరుగుతుంది అంత ఇక్కడ సంత. ఇంకా కొన్ని షాపులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. అక్కడ మేకలు అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ కూరలు అమ్ముతున్నారు ఈ సంతలో. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సంతకు వచ్చిన వెహికల్స్ మాట ఇవన్నీ. చాలా పెద్ద కొండలు. మీకు చిన్నగా కనబడితే చాలా పెద్ద. ఈ ఒక వాటర్ క్రాసింగ్ కొండల నుంచి వచ్చి వాటర్లో ఉంది. మొత్తం ఫాగ్ ఉంది ఈ ఏరియాలో. సమ్మర్లో ఫాగు నెక్స్ట్ లెవెల్. రోడ్డు మాత్రం బేబస్సు. కొండల మధ్య నుంచి వెళ్తున్నాం మనం. అటు కొండలు ఇటు కొండలు. జీ భీమవరం. ఇక్కడ ఒక భీమవరం ఉంది, జీ భీమవరం. ఫుల్ విలేజ్ వైపు.
మనము వెళ్తున్న రోడ్డు స్టేట్ హైవే 159. తాళపాలెం జంక్షన్ నుంచి నర్సీపట్నం వరకు మనం వెళ్ళే రోడ్డు స్టేట్ హైవే 159. ఇది ఎండాకాలంలో లేదు, చలికాలంలో జర్నీ చేసినట్టే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు చూసేది మాత్రం స్వర్గమే. ఏ సీజన్లో అయినా బెస్ట్ వ్యూస్ అయితే కనబడతాయి వీళ్ళకి. లాలం కొత్తూరు, ఆనందపురం, ఎక్కడ చూసినా గ్రీన్ కలర్లో పశువులతో నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ జర్నీ. కానూరు పాలెం, ఇలా కొండల లోపలికి ఒక రూట్ కూడా ఉంది. అబ్బో, గంగవరంకి వెళ్ళి రోడ్డు మామూలుగా లేదు. ఇదే గంగవరం వెళ్ళి రోడ్. బస్ స్టాండ్ చూడండి ఎలా ఉందో. ఇలా వెళ్ళిపోవాలి గంగవరం. కెనాలు చాలా లోతుంది. ఇది చాలా బాగుంది. ఇలా చూడండి. అమ్మా, శెట్టిపాలెం, శెట్టిగారిపాలెం. పక్క నుంచి ఒక బస్సు కూడా వెళ్తుంది. విశాఖపట్నం భద్రాచలం బస్ అయితే వెళ్తుంది. అల్ట్రా డీలక్స్ కనపడుతుంది ఫ్రంట్, అది వైట్ కలర్లో. ఆ బస్సే సీలేరు నుంచి అయితే వెళ్తుంది ఆ బస్సు. నర్సీపట్నం, సీలేరు, ముద్దుగుడ్డం, డొంకరాయి ఇవన్నీ తిరిగి భద్రాచలం అయితే వెళ్తుంది. దుంగలవారి పాలెం, భీమబోయిన వారి పాలెం, ఎక్కువగా మన ఈ జర్నీలో చూసే ఊళ్ళన్నీ పాలెం. భీమబోయిన వారి పాలెం, తాళ్ళపాలెం, ఎక్కువ పల్లెలే కనిపించాయి. వెదురు బౌండరీ ఇది. రామన్నపాలెం. ఎన్ని ఊర్లు అంటే అన్ని ఊర్లు. 1 కిలోమీటర్కి 2 ఊర్లు. రామన్నపాలెం. ఫ్రంట్ ఏదో కంపెనీ ఉన్నట్టుంది. రోడ్డు చూసారు కదా ఎలా ఉందో. అల్యూమినియం కంపెనీ ఉంది. అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, అవంతి కాలేజ్. కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో వ్యూ మాత్రం చాలా బాగుంది. కాలేజ్ కూడా చాలా పెద్దది. ఆటో కెనాల్లో వాటర్ దగ్గర రోడ్డు హైట్గా ఉన్నాయి. ఇంకొంచెం వచ్చిందంటే రోడ్డు మీదకి వచ్చేస్తాయి వాటర్. పెద్దది ఊరు. ఏ ఊరు? బైక్ షోరూమ్స్ కూడా ఉన్నాయి. అన్ని షోరూమ్స్ ఉన్నాయి. హోండా, బజాజ్, హీరో. తామరం గ్రామం, మాకవరపు మండలం, అనకాపల్లి జిల్లా. మాకవరపాలెంకి బస్ స్టాప్ కూడా ఉంది. నర్సీపట్నం మాకవరపాలెం నుంచి 13 కిలోమీటర్లు. ముందు కనబడుతున్న ఊరంతా కొండల అగ్రహారం. నర్సీపట్నం 9,
ఇక్కడ లెఫ్ట్కి, రైట్కి, స్ట్రైట్కి చాలా డైవర్షన్స్ ఉన్నాయి. దాలింపేట. నర్సీపట్నం 1 కిలోమీటర్. మనం ఉన్నది పెద్ద బోడేపల్లి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చి ఉంటుంది. సో లైక్ అయితే చేసారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.